బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పెదవిర్చారు. ఇదొక జూటా బడ్జెట్ అని, బోగస్ బడ్జెట్ అని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్ తో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పట్టించుకున్న పాపాల పోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పింఛన్ పెంపు హామీలను కూడా సర్కార్ మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ లో సకల జనుల దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదని హరీష్ రావు విమర్శించారు. అంకెల గారిడి, మాటల గారిడి తప్ప ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు అభయహస్తమని హామీ ఇచ్చారని, ఇప్పుడు మూడో బడ్జెట్ లో కూడా రిక్త హస్తమే మిగిల్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లు కాలేదు కానీ 3.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడితే కాంగ్రెస్ తన 2.5 ఏళ్ల పాలనలో వెనక పడేసిందని హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లె వేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.